జనీయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు. మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్మూర్చనుందింపగానప్పుడే పురానందమయ్యుండ నవ్వేళనుంది భీషణ్ వేడుకంతోడు కను వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం